బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో రెండవ రౌండ్ ఫలితాలు వెలువడినటువంటి ఫలితాలు కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. మొదటి రౌండ్ ఫలితాలలో తీన్మార్ మల్లన్న మెజారిటీలో ఆధిక్యంలో కొనసాగుతా ఉన్నాడు. కొద్ది క్షణాల ముందరనే రెండవ రౌండ్ ఫలితాలు కూడా వెలువడినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆ యొక్క ఫలితాలను కూడా మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు రెండవ రౌండ్ ఫలితాలు ఒకసారి చూసినట్టయితే రెండవ రౌండ్ ఫలితాలు చూసుకున్నట్టయితే మీకు ఇంతకుముందుకే చెప్పినట్టు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో చాలా కౌంటింగ్ ప్రక్రియ అనేది చాలా లేట్ అవుతూ ఉంటుంది. మనకు ఎమ్మెల్యే ఎలక్షన్ లాగా ఎంపీ ఎలక్షన్ లాగా కౌంటింగ్ ప్రక్రియ అనేది ఒక్క రోజులో ముగించదు. మొదటి ప్రియారిటీ ఓట్లు, రెండవ ప్రియారిటీ ఓట్లు, మూడవ ప్రియారిటీ ఓట్లు అనే విధంగా కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి చాలా సమయం తీసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట కౌంటింగ్ ప్రక్రియలో. మొదటి రౌండ్ ఫలితాలు ముగించుకొని రెండవ రౌండ్ ఫలితాలలో ఒకసారి మీరు చూసుకున్నట్టయితే తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓట్లలో, తర్వాత రాకేష్ రెడ్డికి, తర్వాత ప్రేమేందర్, తర్వాత ఇండిపెండెంట్ వచ్చేసి అశోక్ సార్, తీన్మార్ మల్లన్న వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఉన్నారు. తర్వాత రాకేష్ రెడ్డి వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ప్రేమేందర్ బీజేపీ నుండి, ఇండిపెండెంట్ అశోక్ సార్. వీళ్ళ మధ్యనే మనకు పోటీ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మొదటి రౌండ్ ఫలితాలలో తీన్మార్ మల్లన్నకు వచ్చేసిన ఓట్లు ఒకసారి మీకు చూసే ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందుకే మీకు మొదటి రౌండ్ ఫలితాలు చూపించే ప్రయత్నం చేశాను. 36,210 ఓట్లు మొదటి రౌండ్ లో తీన్మార్ మల్లన్నకు ఓట్లు పోలైనవి. అలాగే రాకేష్ రెడ్డికి 28,540 ఓట్లు రాకేష్ రెడ్డికి పోలైనవి. తర్వాత ప్రేమేందర్ రెడ్డికి వచ్చేసి 11,395 ఓట్లు ప్రేమేందర్ రెడ్డికి పడ్డాయి. తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థికి అశోక్ సార్కు 9,109 ఓట్లు అశోక్ సార్ పడ్డాయి. ఇవి మొదటి ప్రాధాన్యత ఓట్లలో మొదటి రౌండ్ లో పడ్డటువంటి ఓట్లు. తర్వాత రెండవ రౌండ్ చూసుకున్నట్టయితే మనకు రెండవ రౌండ్ లో తీన్మార్ మల్లన్నకు వచ్చేసి 34,575 ఓట్లు తీన్మార్ మల్లన్నకు పడ్డాయి. తర్వాత 27,573 ఓట్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి పడ్డాయి. తర్వాత 12,841 ఓట్లు ప్రేమేందర్ రెడ్డికి పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. తర్వాత 10,928 ఓట్లు ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ సార్కు పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఒక్కసారి మీరు చూసుకున్నట్టయితే మొదటి ప్రాధాన్యత ఓట్లకు మొదటి ప్రాధాన్యత ఓట్లలో మొదటి రౌండ్కు రెండవ రౌండ్కు ఒకసారి వ్యత్యాసం చూసుకున్నట్టయితే మొదటి రౌండ్ లో తీన్మార్ మల్లన్నకు 36,210 ఓట్లు పడ్డాయి. రెండవ రౌండ్ లో 34,500 ఓట్లు పడ్డాయి. ఇక్కడ రెండవ రౌండ్ లో తీన్మార్ మల్లన్నకు ఓట్లు తగ్గినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. తర్వాత 28 రాకేష్ రెడ్డికి వచ్చేసి 28,540 ఓట్లు మొదటి రౌండ్ లో రాకేష్ రెడ్డికి పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రెండవ రౌండ్ వచ్చేసరికి 27,573 ఓట్లు రాకేష్ రెడ్డికి పడ్డటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా రెండో రౌండ్ లో రాకేష్ రెడ్డికి కూడా ఓట్లు అనేది తగ్గిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ప్రేమేందర్ కు 3,950 ఓట్లు మొదటి రౌండ్ లో ప్రేమేందర్ రెడ్డికి పడ్డట్టు పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అక్కడి నుంచి వచ్చేసరికి రెండవ రౌండ్ లో 12,841 ఓట్లు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి ఓట్లు పెరిగినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం రెండవ రౌండ్ లో. అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ సార్ కు మొదటి రౌండ్ లో 9,109 ఓట్లు పడ్డాయి. తర్వాత రెండో రౌండ్ వచ్చేసరికి 10,928 ఓట్లు పడ్డాయి. ఇక్కడ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ సార్ కూడా ఓట్లు పెరిగినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ మొదటి 2 ప్లేస్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఓట్లు తగ్గి తర్వాత 2 ప్లేస్ లో ఉన్న అభ్యర్థులకు ఓట్లు శాతం అనేది పెరిగినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం రెండవ రౌండ్ వచ్చేసరికి.
ఒకసారి చూసుకున్నట్టయితే 2 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి ఒక్కొక్క అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయని ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఒకసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి రెండు రౌండ్ల తర్వాత తీన్మార్ మల్లన్నకు 70,785 ఓట్లు పడ్డాయి. తర్వాత రాకేష్ రెడ్డికి 2 రౌండ్లు కంప్లీట్ అయిన తర్వాత రాకేష్ రెడ్డికి 56,113 ఓట్లు పడ్డాయి. తర్వాత బీజేపీ పార్టీ అభ్యర్థికి 24,791 ఓట్లు పడ్డాయి. తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థికి 2 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి 20,037 ఓట్లు పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఒకసారి మనం చూసుకున్నట్టయితే 2 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి తీన్మార్ మల్లన్నకు 70,785 ఓట్లు పోలైనవి. తర్వాత రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చూసుకున్నట్టయితే 56,113 ఓట్లు పడ్డాయి. తర్వాత బీజేపీ పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మనం 2 రౌండ్ల తర్వాత చూసుకున్నట్టయితే 24,791 ఓట్లు పడ్డాయి. తర్వాత మనకు ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ సార్ చూసుకున్నట్టయితే 20,037 ఓట్లు పడ్డటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మనము ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ సారు చాలా ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. మనం ఈ యొక్క ఫలితాల ట్రెండ్స్ చూస్తా ఉంటే ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ సారు తర్వాత ప్రధాన పార్టీ అభ్యర్థులైనటువంటి తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి ఓట్లు భారీగా చీలుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి మనము 2 రౌండ్ల తర్వాత తీన్మార్ మల్లన్న ఆధిక్యం ఎంత ఉందంటే 14,750 ఓట్ల ఆధిక్యంలో 2 రౌండ్ల తర్వాత తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇదే ట్రెండ్స్ కొనసాగితే తీన్మార్ మల్లన్న మొదటి ప్రాధాన్యత ఓట్లతోటి బయటపడే అవకాశం లేదని చెప్పేసి మన ఈ యొక్క ఫలితాల ట్రెండ్స్ తెలుస్తా ఉన్నది. ఒకసారి చూస్తున్నట్టయితే 70,000 ఓట్లే ఇప్పటికి 2 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి 70,780 ఓట్లు మాత్రమే తీన్మార్ మల్లన్నకు పడ్డాయి. ఇంకా మొదటి ప్రాధాన్యత ఓట్లతోటే తీన్మార్ మల్లన్న విజయం సాధించాలంటే ఇంకా ఎన్ని ఓట్లు తీన్మార్ మల్లన్నకు పడాల్సిన అవసరం ఉంది. అక్కడ ఇంకా ఎన్ని ఓట్లు మిగిలినాయి? ఇంకా 3వ రౌండ్, తర్వాత 4వ రౌండ్, ఇంకా 2 రౌండ్లు మాత్రం మిగిలినాయి. 3వ రౌండ్ లో 96,000 ఓట్లు ఉన్నాయి. 4వ రౌండ్ లో 40,000 ఓట్లు మాత్రమే మిగిలినాయి. ఇంకా ఒకసారి చూసుకున్నట్టయితే 90, 40, 1,36,000 ఓట్లు మాత్రమే మిగిలినటువంటి పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాం. ఈ 1,36,000 ఓట్లకి గెలిచి తీన్మార్ మల్లన్నకు ఇంకా ఎంత పడాలంటే సుమారు 90,000 ఓట్లు తీన్మార్ మల్లన్నకు ఓట్లు పడాల్సినటువంటి పరిస్థితి. 90,000 నుంచి 1,00,000 ఓట్లు తీన్మార్ మల్లన్నకు షేర్ చేయాల్సినటువంటి పరిస్థితి. తీన్మార్ మల్లన్న మొదటి ప్రాధాన్యత ఓట్లతోటి గెలవాలంటే 1,36,000 ఓట్లకి గెలిచి కూడా తీన్మార్ మల్లన్నకు సుమారు 90,000 ఓట్లు పడాల్సినటువంటి పరిస్థితి. ఇంకా మనకు వరంగల్, ఖమ్మము మిగిలింది కాబట్టి ఆ వరంగల్ ఇప్పుడు ప్రజెంట్ వరంగల్ నడుస్తా ఉన్నది. ఒకసారి ఖమ్మం మనము వన్ సైడ్ ఖమ్మం కాంగ్రెస్ కంచుకుంటా కాబట్టి వన్ సైడ్ నడిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా తీన్మార్ మల్లన్నకు మనకు 90,000 ఓట్లు పడేది డౌటే అనిపిస్తా ఉన్నది. సో అది మనం ఫలిత ట్రెండ్స్ చూస్తూనే ఉన్నాం. ఒకసారి మనకు 1,00,000 ఓట్లు సాధిస్తాడా లేదంటే సెకండ్ ప్రియారిటీకి వెళ్తారా అనేది
మనం ముందున్నటువంటి మనకు సమాచారం మనకు అందుతూ ఉంటది. ఒక్కసారి మనము ఒకవేళ ఈ యొక్క మొదటి ప్రాధాన్యతతోటి ఓట్లతోటి బయటపడకపోతే తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూడండి. ఒక్కసారి చూడండి, మొదటి ప్రాధాన్యత ఓట్లతోటి తీన్మార్ మల్లన్న బయటపడే అవకాశం లేదు. కాబట్టి రెండో ప్రాధాన్యత ఓట్లని కంపల్సరీ లెక్కించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎలక్షన్ అక్కడ సిబ్బందికి. సో ఈ యొక్క రెండో ప్రాధాన్యత ఓట్లనే టెర్మినేషన్ రౌండ్ అని కూడా అంటారు. టెర్మినేషన్ రౌండ్ అక్కడ ఎలిమినేషన్ చేసుకుంటూ మన ఫలితాన్ని అనేది మన చేయిస్తారనమాట. ఒక్కసారి ఇది రెండో రౌండ్ మనకు సెకండ్ ప్రయారిటీ టెర్మినేషన్ రౌండ్ అని కూడా అంటారు. దీని రెండవ ప్రాధాన్యత ఓటు సెకండ్ ప్రియారిటీ ఓట్లు కౌంటింగ్ చేసేది ఏ విధంగా ఉంటుంది. ఒకసారి ఎలిమినేషన్ రౌండ్ అంటారు దీన్నే. ఎలిమినేషన్ రౌండ్ ఎలా జరుగుతుంది? ఎలిమినేషన్ రౌండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చివరగా మొత్తం ఎంతమంది అభ్యర్థులు అంటే 52 మంది అభ్యర్థులు, మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ 52 అభ్యర్థులు చివరి అభ్యర్థి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు అనుకోండి, శ్రీకాంత్ అనేది వ్యక్తి 52 అభ్యర్థి అనుకోండి. ఈ 52 అభ్యర్థికి 1000 ఓట్లు పడ్డాయబ్బా. చివరిగా ఈయనకే 1000 ఓట్లు అంటే లీస్ట్ లో ఉన్నాడు. సో ఈయనని టెర్మినేట్ చేస్తాడు అంటే ఎలిమినేట్ చేస్తాడు. ఇంకా ఎంతమంది ఉంటారు? 51 మంది ఉంటారు. ఈ ఎలిమినేట్ చేసేటప్పుడు మనకు పోటీలో ఉన్నది ఎవరు? ఇక్కడ తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, అశోక్ సారు పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ శ్రీకాంత్ అనే అభ్యర్థికి మొదటి ప్రియారిటీ ఓటు వేసిన వాళ్ళు రెండో ప్రియారిటీ ఓటు ఎవరికి వేసిరు? ఫర్ ఎగ్జాంపుల్ తీన్మార్ మల్లన్నకి వేసిరు అనుకోండి. ఈ రెండో ప్రియారిటీ ఓటు తీసుకొచ్చి తీన్మార్ మల్లన్నకి యాడ్ చేస్తారు. ఒక్కసారి చూడండి, ఈయనని ఎలిమినేట్ చేసే ముందలా ఈయనకు మొదటి ప్రియారిటీ ఓటు వేసిన వాళ్ళకు రెండో ప్రియారిటీ ఓటు ఎవరికి వేసిరు? రెండో ప్రియారిటీ ఓటు తీన్మార్ మల్లన్నకి వేస్తే తీన్మార్ మల్లన్నకి యాడ్ చేస్తారు. లేదంటే రాకేష్ రెడ్డికి వేస్తే రాకేష్ రెడ్డికి మనకు రెండో ప్రియారిటీ ఓటు అనేది ఇతనికి యాడ్ అవుతుంది. లేదంటే ప్రేమేందర్ రెడ్డికి వేస్తే ప్రేమేందర్ రెడ్డికి యాడ్ అవుతుంది. అశోక్ సార్కి వేస్తే అశోక్ సార్కు రెండో ప్రాధాన్యత ఓటు అనేది యాడ్ అవుతుంది. ఈ విధంగా టెర్మినేషన్ పద్ధతి అనేది కొనసాగుతూ ఉంటుంది రెండో రౌండ్ వచ్చేసరికి. అలాగే ఇంకొక అభ్యర్థికి ఫర్ ఎగ్జాంపుల్ శివ ఉన్నాడు అనుకోండి. ఈయనకు వచ్చేసి 500 ఓట్లు పడ్డాయి, 1500 ఓట్లు పడ్డాయి అనుకోండి. ఈయన కూడా టెర్మినేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత అంటే ఎలిమినేట్ చేస్తున్నాం. ఈయనకి ఎన్ని ఓట్లు పడ్డాయి? మొదటి ప్రియారిటీ ఓటు ఈయనకు పడ్డది అనుకోండి. రెండవ ప్రియారిటీ ఓటు ఎవరికి వేసిరు? ఈయనకు రెండో ప్రియారిటీ ఓటు మనకు తీన్మార్ మల్లన్నకి ఇస్తే ఆయనకి యాడ్ అవుతుంది. ప్రేమేందర్ రెడ్డికి వేస్తే ప్రేమేందర్ రెడ్డికి యాడ్ అవుతుంది. అశోక్ సార్కి వేస్తే అశోక్ సార్కు యాడ్ అవుతుంది అనమాట ఓటు. ఇలా రెండవ రౌండ్ అనేది మనకు సెకండ్ ప్రియారిటీ ఓట్లు అనేది కౌంట్ చేస్తారు. సో సెకండ్ ప్రియారిటీ ఓట్లు కౌంట్ చేసేదానికి చాలా సమయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటేను ఈ విధంగా ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి, టెర్మినేషన్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మనకు రెండవ రౌండ్ లో సెకండ్ ప్రియారిటీలో చాలా సమయం తీసుకునే అవకాశం ఉంది. సో 2 రౌండ్లు ముగిసిన తర్వాత మనకు తీన్మార్ మల్లన్న 2 రౌండ్లు ముగిసిన తర్వాత మనకు తీన్మార్ మల్లన్న 14,750 ఓట్ల మెజార్టీ తోటి కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో మనకు తీన్మార్ మల్లన్న ఇంకా మనకు ఫస్ట్ మెజార్టీ ఓట్లతోటి గెలవాలంటేను సుమారు 90,000 నుంచి 1,00,000 ఓట్లు సంపాదించాల్సిన అవసరం ఏర్పడింది.
సో ఈ వస్తున్నటువంటి ట్రెండ్స్ చూస్తా ఉంటే తీన్మార్ మల్లన్న కానీ ఇక్కడ ఉన్నట్టు రాకేష్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్న అభ్యర్థులు ఎవరు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లతో బయటపడే అవకాశం లేకపోలేదు. సో ఖచ్చితంగా రెండో ప్రియారిటీ ఓట్లకు కౌంటింగ్ కు వెళ్లాల్సిందే. రెండో ప్రాధాన్యత ఓట్లకు వెళ్ళినప్పుడు అక్కడ ఎలిమినేషన్ ద్వారా రెండో ప్రాధాన్యత ఓట్లని కౌంట్ చేస్తారు కాబట్టి చాలా సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. తుది ఫలితం ఏర్పడేసరికి ఈరోజు నైట్ అనే కావచ్చు, రేపు మార్నింగ్ అయినా సరే తుది ఫలితం వెలువడే అవకాశం కనపడతా ఉంది. సో ఇలాంటి అప్డేట్స్ ఇచ్చే ముందు మన ఎస్టార్ మీడియాని చూస్తూనే ఉండండి. ఇలాంటి అప్డేట్ ఇచ్చే ముందు ఎస్టార్ మీడియాని చూస్తూ ఉంటే మరిన్ని అప్డేట్